మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో హస్తం పార్టీ ప్రభంజనంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన మంత్రులను అభినందించారు. ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులు క్షేత్రస్థాయిలో అద్భుతంగా పనిచేశారని, వారి కృషితోనే ఇప్పుడు మెజారిటీ మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది, కాంగ్రెస్ జెండా ఎగిరింది అంటూ సీఎం కొనియాడారు. మరోవైపు హంగ్ ఏర్పడిన చోట వ్యూహాత్మకంగా వ్యవహరించాలి అనంటూ మంత్రులకు దిశానిర్దేశం చేశారు సీఎం. ఎక్స్ ఒఫిషియో ఓట్ల ద్వారా నిజామాబాద్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని, ఇక అటు కొత్తగూడెంలో గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థులను పార్టీలోకి ఆహ్వానించి బలాన్ని పెంచుకోవాలి అనంటూ మంత్రులకు ఆదేశాలిచ్చారు. ఇవాళ రేపు అత్యంత అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఎక్కడా మేయర్ పీఠాలు చేజారిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ మంత్రులకు సూచనలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రులతో మీటింగ్ తర్వాత సిపిఐ నేత పల్లా వెంకటరెడ్డి ముఖ్యమంత్రిని కలిశారు. కొత్తగూడెం కార్పొరేషన్ పై పల్లాతో సీఎం సమాలోచనలు జరిపారు. కొత్తగూడెంలో ప్రస్తుతం హంగ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. రేపు మధ్యాహ్నంలోపు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కొత్తగూడెం కార్పొరేషన్ పై నిర్ణయం తీసుకోవాలి అనంటూ సీఎం మంత్రులకు ఇప్పుడే దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ బాధ్యత పీసీసీతో పాటు మంత్రి పొంగులేటికి అప్పగించారు సీఎం. రైట్, మా ప్రతినిధి వాసు ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. వాసు, కొత్తగూడెంని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది, అలాగే పొంగులేటికి ఆ బాధ్యతను అప్పగించారంటున్నారు. ఒకసారి పూర్తి డీటెయిల్స్ చెప్పండి. రైట్, ముఖ్యమంత్రి ఇతర మంత్రులతో కలిసి భేటీ అయ్యారు. ఇదే ప్రభంజనాన్ని కొనసాగించాల్సిందిగా దిశానిర్దేశం చేశారు. మంత్రులతో సమావేశాన్ని ముగించుకున్నారు సీఎం. అయితే ఇప్పటి వరకు మున్సిపల్ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన విధంగానే ఫ్యూచర్లో కూడా ప్రభంజనం సృష్టించాలి అన్నట్టు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా హంగ్ ఉన్న ప్రదేశాల్లో సమాలోచనలు చేయాలంటున్నారు. అవన్నీ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోవాలి అన్నట్టు దిశానిర్దేశం చేశారు. మా ప్రతినిధి వాసు ఉన్నారు. వాసు, ముఖ్యంగా భద్రాద్రి ఎక్కడైతే హంగ్ ఏర్పడిందో దానికి పీసీసీతో పాటు పొంగులేటికి అప్పచెప్పారు బాధ్యతలు అంటున్నారు. హంగ్ ఏర్పడిన చోటల్లా మంత్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ దిశానిర్దేశం చేశారు అని చెప్పి తెలుస్తోంది. ఒకసారి పూర్తి డీటెయిల్స్ చెప్పండి. సుమతి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సంబంధించి కూడా కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా హంగ్ ఉన్నటువంటి మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి ఎలా వ్యవహరించాలి, ఏ విధంగా కైవసం చేసుకోవాలి అన్న అంశానికి సంబంధించి కూడా ఆయన కొంచెం దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం అయితే గెలిచినటువంటి ఎన్నికల నేపథ్యంలో కూడా ఆయన హర్షం వ్యక్తం చేశారు. మంత్రులందరినీ కూడా అభినందించారు. అందరం కలిసికట్టుగా పనిచేయడం వల్లే మంచి ఫలితాలు వచ్చాయంటూ కూడా సీఎం ప్రశంసించారు. కాంగ్రెస్ పార్టీ విజయం కోసం శక్తివంచన లేకుండా కృషి చేసిన పార్టీ కార్యకర్తలకు ఆయన అభినందనలు తెలిపారు. ఇక గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేసినటువంటి పనులను ప్రజాప్రభుత్వం 2 ఏళ్లలో చేసి చూపించిందని కూడా సీఎం చెప్పడం జరిగింది. అయితే ఈ 2 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధికి సంబంధించి కూడా చేసిన సంక్షేమ పథకాలు ప్రజాపాలనపై నమ్మకాన్ని కలిగించినటువంటి అంశానికి సంబంధించి కూడా ఈ ఫలితాలు నిదర్శనమని కూడా సీఎం చెప్పడం జరిగింది. ఇక ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో మరింత ముందుకు తీసుకెళ్లాలని కూడా మంత్రులకు ముఖ్యమంత్రి సూచించారు. ఎన్నికలు ఏవైనా ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కూడా ఆయన మంత్రులకు కోరడం జరిగింది. ఇక ఆ ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను దేశంలోనే ఆదర్శవంతంగా ఉండే విధంగా ప్రజలు ఏదైతే నమ్మకం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని గెలిపించారో ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవడానికి ఖచ్చితంగా మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలన్న అంశంపైన కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. మొత్తానికైతే ఏఐసిసి నేతలతో పాటు పిసిసి అధ్యక్షులతో పాటు పలువురు మంత్రులు కూడా జూమ్ లో పాల్గొనడం జరిగింది. వాళ్ళందరూ కూడా అంటే ఏఐసిసి నేతలు రాహుల్ గాంధీతో పాటు ఇతర మల్లికార్జున ఖర్గేతో పాటు ప్రియాంక గాంధీ కూడా తెలంగాణ ఎన్నికలపై హర్షం వ్యక్తం చేసిన విషయాన్ని ఆయన మంత్రులకు తెలియజేయడం జరిగింది. ఇక మిగతా కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి ఇంకా ఇక్కడే ఉండి కూడా సిపిఐ నేతలతో భేటీ అయ్యారు. పల్లా వెంకటరెడ్డి కొత్తగూడెం కార్పొరేషన్ పై పల్లతో సీఎం చర్చిస్తున్నారు. కార్పొరేషన్ సంబంధించి 22 స్థానాల్లో ఇప్పటికే 2. రైట్ వాసు, థ్యాంక్ యూ సో మచ్.